హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఎస్ఎస్సి ఎంటీఎస్ మరియు ఆర్ఆర్బి అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి జనరల్ అవేర్నెస్ మోడల్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నామండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్గా చాలాసార్లు రిపీటెడ్గా వచ్చిన ప్రశ్నలు మరియు రానున్న పరీక్షలకు ఇంపార్టెంట్ బిట్స్ని అయితే రూపొందించి మీకోసం అందచేయడము జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, చాలా మంచి ఉపయోగకరంగా ఉంటాయి. మొదటిసారి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ అయితే మీకు వస్తూనే ఉంటాయి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. ముందుగా చిన్న లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, సముద్రం లోతును ఏ ప్రమాణాల్లో కొలుస్తారు? సముద్రం యొక్క లోతును. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, పాథమ్స్. ఓకే, పాథమ్స్లో కొలవడాన్ని మనమైతే చూడవచ్చు. పాథమ్స్. నెక్స్ట్ వన్, మేరియానా ట్రెంచ్ ఏ దీవుల వద్ద ఉంది? మేరియానా ట్రెంచ్ ఏ దీవుల మధ్య ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఫిలిప్పీన్స్ దీవుల మధ్య ఉంది. ఫిలిప్పీన్స్ దీవుల మధ్య. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా? సుందరగుంట అని కూడా అంటారు దీన్ని. పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది. అత్యంత లోతైన ప్రాంతము. ఓకే, అత్యధిక వెడల్పు ఖండ తీరపు అంచు ఉన్న సముద్రము ఏది? అత్యంత వెడల్పు ఖండ తీరపు అంచు ఉన్న సముద్రము. ఆప్షన్ 2 అట్లాంటిక్ మహాసముద్రం అండి. నెక్స్ట్ వన్, పోటుకి పాటుకి మధ్య కాల వ్యవధి ఎంత? ఓకే, ఆటుపోట్లు అంటారండి, పాటుపోట్లు. మరి దీనికి ఒకదానికి మధ్య కాల వ్యవధి ఏ విధంగా ఉంటుందండి అంటే ఆప్షన్ 2 6 గంటల 13 నిమిషాల టైం అయితే ఉంటుంది. ఈ ఆటుపోట్లు అనేది ఏ విధంగా వస్తాయంటే చంద్రుని యొక్క గురుత్వాకర్షణ కారణంగా ఇవైతే సంభవిస్తూ ఉంటాయి సముద్రాలలో. నెక్స్ట్ వన్, ప్రతి పోట్లు లేదా ప్రతి పాట్ల మధ్య కాల వ్యవధి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 12 గంటల 26 నిమిషాలు. డబుల్ ఉంటుందండి. ఓకేనా? ఈ యొక్క పోటుకి పాటుకి మధ్య 6 గంటల 13 నిమిషాలు ఉంటే ఇక్కడ ప్రతి 2 పోట్లకి అంటే డబుల్ కదా, ఇక్కడ 12 నిమిషాలు, 12 గంటల 26 డబుల్ అవుతుంది. పోటుపాట్లు ఎలా సంభవిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, సూర్యచంద్రుల గురుత్వాకర్షణ. ఓకే, సూర్యుడు మరియు చంద్రుల మధ్య ఉండేటువంటి గురుత్వాకర్షణ దీనికి గల కారణంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. వర్మా బ్లాంకెట్ ఆఫ్ యూరప్ అని ఏ సముద్ర ప్రవాహాలను అంటారు? వర్మా బ్లాంకెట్ ఆఫ్ యూరప్. ఆన్సర్ ఆప్షన్ 2 అంటే గల్ఫ్ స్ట్రీమ్స్ని అంటారు. ఓకే, వామ్ అంటే వెచ్చని ప్రవాహాలు అని అర్థం. గల్ఫ్ స్ట్రీమ్స్ అంటే వెచ్చనివి, వామ్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతిపెద్ద ప్రబల బిత్తిక ఏది? ప్రబల బిత్తిక కోరల్ ఐలాండ్స్ అండి. ఎక్కడ ఉంటాయి? ఆప్షన్ 3 గ్రేట్ బ్యారియర్ రిఫ్, ఆస్ట్రేలియాలో ఉంటుందండి. గ్రేట్ బ్యారియర్ రిఫ్ ఆస్ట్రేలియాలో. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్గా మనమైతే చెప్పుకోవచ్చు. సో గైస్, అందరికీ కూడా ఒక ముఖ్యమైన జీకే క్వశ్చన్ అండి ఈ వీడియోలో. మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. ఓకేనా? ప్రపంచంలో మరి మిడ్ నైట్ సన్ అంటే అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశంగా ఒక దేశానికి పేరండి. ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అంటాము. సో దాని పేరేంటో కామెంట్ చేయండి. ఓకేనా? ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్. ఓకే, మీకు కీ ఏంటి అంటే యూరప్ కంట్రీ అండి ఇది. ఓకేనా? ఇప్పుడు కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. బట్ అందరు కూడా కామెంట్ చేయండి. ఓకే, పసిఫిక్ అట్లాంటిక్ సముద్రాలను కలిపే జలసంధి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, మాజిలాన్. ఓకే, మాజిలాన్ జలసంధిగా చెప్పుకోవచ్చు. సో మన ఛానల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ వినాయక చవితి సందర్భంగా ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్ అన్ని ఉద్యోగాలు, అంతేకాకుండా ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడి కాంబో ప్యాక్. మరి ఆర్ఆర్బికి, ఎస్ఎస్సికి సపరేట్గా కోర్సు ఉంటుందండి. కేవలం 499కి అందజేస్తున్నామండి. ఆర్ఆర్బి అయితే 399కి అందజేస్తున్నాం ఇంకా. సో మంచి ఆఫర్ అండి, వెంటనే తీసుకోండి. అంతేకాకుండా ఎంటీఎస్ మరియు ఇతర ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి కూడా టెస్ట్ సిరీస్ ఉంది. కేవలం 99 అండి. మీరు ఎన్నిసార్లైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రతి టాపిక్ ఉంటుంది.
మొత్తం 1997 నుంచి ప్రజెంట్ వరకు ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా ఇందులో కవర్ చేయడం అయితే జరిగింది. 50,000 ప్రశ్నలతో ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి ఈచ్ అండ్ ఎవ్రీ పీడిఎఫ్ ఉచితంగా అందచేయడం జరుగుతుంది. మరి ఏ విధంగా తీసుకోవాలండి? సింపుల్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. టైటిల్ పైన క్లిక్ చేయగానే డిస్క్రిప్షన్ వస్తుంది, అక్కడ ఉంటుంది. మీకు తెలియకపోతే కామెంట్ చేయండి, యాప్ లింక్ అని మీకు పంపిస్తాను. డౌన్లోడ్ చేసి మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్ నుంచి కోర్స్ పర్చేజ్ చేయండి. చాలా మంచి అవకాశం అండి. ప్రతి ఒక్కరి దగ్గర కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఉత్తర దక్షిణ అమెరికాలను వేరు చేసే జలసంధి ఏది? ఉత్తర దక్షిణ అమెరికాలను వేరు చేసే జలసంధి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, పనామా కాలువ. ఏంటండి? పనామా కాలువ. నెక్స్ట్ వన్ చూద్దాం. మధ్యధర ఎర్ర సముద్రాలను కలిపే జలసంధి ఏది? మధ్యధర మరియు ఎర్ర సముద్రాలను. ఆప్షన్ 2 అండి, సూయజ్ కెనాల్ అండి. సూయజ్ కెనాల్ ఆఫ్రికాను మరియు యూరప్ కాంటినెంట్ను కూడా వేరు చేసేది సూయజ్ కెనాల్. ఇంపార్టెంట్. అర్ధచంద్రాకారపు గుడిసెల్లో నివసించే జాతి ప్రజలు ఎవరు? అర్ధచంద్రాకారపు గుడిసెల్లో నివసించే జాతి ప్రజలు. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, పిగ్మీలు అంటారు. వీరిని ఎవరంటారు? పిగ్మీలు. భూమధ్య రేఖ ప్రాంతంలో ఉండే ప్రజలకు దోమల వల్ల వచ్చే వ్యాధులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా. మలేరియా వస్తుంది, ఎల్లో ఫీవర్ వస్తుంది, స్లీపింగ్ సిక్నెస్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా దోమల ద్వారా వచ్చేటువంటి వ్యాధులు. నెక్స్ట్ వన్. ఎస్కిమోలు లాపులు నివసించే ప్రాంతాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ కూడా. నార్వే, స్వీడన్, ఫిన్లాండ్. ఇక్కడ ఎస్కిమోలు లాపులు టండ్రా ప్రాంతాలు అంటారండి వీటిని. ఎప్పుడు కూడా మంచుతో కప్పబడి ఉంటాయి కాబట్టి ఇక్కడ నివసిస్తారు వీరు. ఉత్తర అమెరికా ఆసియాలను వేరు చేసే జలసంధి ఏది? ఉత్తర అమెరికా ఆసియాలను వేరు చేసే జలసంధి. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, బేరింగ్ జలసంధి. ఓకే, బేరింగ్ జలసంధి. ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. ఆప్షన్ 3 సుపీరియర్ సరస్సు. మన భారతదేశంలో అయితే ఊలార్ సరస్సు అండి అతిపెద్ద మంచినీటి సరస్సు. ప్రపంచంలో అయితే సుపీరియర్ సరస్సు. నయగారా జలపాతము ఇరి ఏ సరస్సుల మధ్య ఉంది? నయగారా జలపాతము మరియు ఇరి ఏ సరస్సుల మధ్య ఉంది? ఆప్షన్ 1 ఒంటారియో అనేటువంటి సరస్సు దగ్గర ఉందండి. ఏ సరస్సు అండి? ఒంటారియో. నెక్స్ట్ వన్. ఉత్తర అమెరికాలోని ఖండంతర్భాగ మైదానాల్లో పెరిగే వృక్ష సంపదను ఏమని పిలుస్తారు? ఖండంతర్భాగ మైదానాల్లో పెరిగే వృక్ష సంపదను. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ప్రయరీలు అంటారు. ఏమంటారు? ప్రయరీలు. నెక్స్ట్ వన్. ధ్రువపు ఎలుగుబంటి, కౌరీబి, కస్తూరి మృగము, రెయిన్డీర్ ఏ ప్రాంతంలో ఉంటాయి? ఆప్షన్ 2 అండి, టండ్రా. ఓకే, టండ్రా ప్రాంతంలో ఉంటాయి. ఓక్, ఫైన్ వృక్షాలు ఏ అడవుల్లో పెరుగుతాయి? ఓక్, ఫైన్ వృక్షాలు. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, మిశ్రమ అడవుల్లో. అంటే శృంగారపు అడవులు కావచ్చు, టండ్రా అడవులు మరియు ఉష్ణమండల అడవులు ఇట్లాంటి వాటిలో కూడా ఎక్కువగా పెరుగుతాయి. ఉత్తర అమెరికాలో ప్రధాన వ్యవసాయ పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 విస్తృత వ్యవసాయ పద్ధతి. ఓకే, విస్తృత వ్యవసాయ పద్ధతి. నెక్స్ట్ వన్. అమెరికాలో నేలబొగ్గు ఏ ప్రాంతంలో లభ్యమవుతుంది? నేలబొగ్గు. ఆప్షన్ 2 అండి, అపలేచియన్ పీఠభూమి ప్రాంతం అండి ఇది. ఇక్కడ ఎక్కువగా లభిస్తుంది. బ్రెజిల్ ఆర్థిక పరిస్థితి ఏ పంటలపై ఆధారపడి ఉంటుంది? బ్రెజిల్. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, చెరుకు మరియు కాఫీ. నెక్స్ట్ వన్. దక్షిణ అమెరికాలోని సమశీతోష్ణ స్థితి గడ్డి మైదానాలను ఏమంటారు? దక్షిణ అమెరికాలోని సమశీతోష్ణ స్థితి గడ్డి మైదానాలను. ఆప్షన్ 1 పంపాలు అంటారు. ఏమంటారండి? పంపాలు. నెక్స్ట్. ప్రపంచంలో అతి పొడవైన పర్వత శ్రేణి ఏది? అతి పొడవైన పర్వత శ్రేణి ఏంటండి? యాండిస్ పర్వతాలు. యాండిస్ పర్వతాలు. నెక్స్ట్ వన్. అమెజాన్ నది ఏ పర్వతాల్లో పుట్టి అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది? అమెజాన్. ఆన్సర్ ఆప్షన్ 3 యాండిస్ పర్వతాల్లోనే పుడుతుందండి ఇది. ఓకే. నెక్స్ట్ వన్. అమెజాన్ పరివాహక ప్రాంతం ఏ చెట్లకు ప్రసిద్ధి? ఆన్సర్ ఆప్షన్ 1 రబ్బర్ చెట్లు అండి.
ఓకే, రబ్బర్ చెట్లకు చాలా ఫేమస్. భూమధ్య రేఖ ప్రాంతంలో ఉండే విలక్షణ శీతోష్ణ స్థితి ఏది? ఎలాంటి శీతోష్ణ స్థితి ఉంటుందండి? పైవన్నీ కనిపిస్తాయండి మనకు భూమధ్య రేఖ ప్రాంతంలో. ఏడాది పొడవునా ఎక్కువ వర్షపాతం ఉంటుంది, ఏడాది పొడవునా ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది, ఏడాది పొడవునా ఎక్కువ ఆర్ద్రత కూడా మనకు కనిపిస్తుందండి. ఓకే, నెక్స్ట్, జేమ్స్ కుక్ ఏ ఖండాన్ని కనుగొన్నారు? ఆప్షన్ 4 ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలోని గడ్డి మైదానాలను ఏమంటారు? ఆస్ట్రేలియాలోని గడ్డి మైదానాలను ఆప్షన్ 3 అండి డౌన్స్. ఆస్ట్రేలియాలో అధిక ఉష్ణోగ్రత ఏ నెలలో ఉంటుంది? ఆప్షన్ 1 జనవరి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ ఉత్పత్తిలో ఆస్ట్రేలియా 2వ స్థానంలో ఉంది? ఏ ఉత్పత్తిలో అండి? ఆన్సర్ ఆప్షన్ 2 బంగారం ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ దేనికి ప్రసిద్ధి? న్యూ సౌత్ వేల్స్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి ఉన్ని. ఓకేనా, ఉన్నికి చాలా ఫేమస్ అండి ఇది. నెక్స్ట్, భూమధ్య రేఖ ప్రాంతంలో పుట్టి సహారా ఎడారి గుండా ప్రవహించి మధ్యధరా సముద్రంలో కలిసేటువంటి నది ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 నైలు నది అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఆఫ్రికాలో నదులు ఏ ప్రాంతంలో పుడతాయి? ఆఫ్రికాలో నదులు ఏ ప్రాంతంలో అండి? ఆప్షన్ 2 పీఠభూమి ప్రాంతంలో పుడతాయండి. ఇంపార్టెంట్. ప్రపంచంలో పొడవైన నది క్రింది వాటిలో ఏది? ఆప్షన్ 1 నైలు నది. ఓకేనా, ఈజిప్ట్ యొక్క వరప్రసాదంగా అయితే పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, కలహరి ఎడారి ఏ దేశంలో ఉంది? కలహరి ఆన్సర్ ఆప్షన్ 2 అండి బోట్స్వానాలో ఉందండి. బోట్స్వానా అనేటువంటి దేశంలో. ఆఫ్రికా ఖండం నుంచి పోయే రేఖ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ పోతాయండి. 23.5 దక్షిణ అక్షాంశం పోతుంది, కర్కటక రేఖ పోతుంది, 00 అక్షాంశం అంటే ఏంటండి? భూమధ్య రేఖ. ఓకేనా, భూమధ్య రేఖ కూడా ఆఫ్రికా ఖండం నుంచి పోతుంది. ఈజిప్టు వరప్రసాదం అని ఏ నదిని పిలుస్తారు? ఆఫ్ కోర్స్ ఇంతకుముందు చెప్పుకున్నాము, నైలు నది. ఆస్వాన్ డామ్ ఏ నది పైన ఏ దేశంలో ఉంది? ఆస్వాన్ డామ్. ఓకేనా, ఆన్సర్ ఆప్షన్ 2 అండి నైలు నది ఈజిప్ట్లో ఉంటుందండి. ఆఫ్రికాలోనే అత్యంత పొడవైనటువంటి డ్యామ్ అండి ఇది, ఆస్వాన్ ఆనకట్ట లేదా డ్యామ్. ఓకే, నెక్స్ట్ వన్, తులా బొగ్గు గని ఏ దేశంలో ఉంది? తులా బొగ్గు గని ఆప్షన్ 1 రష్యా. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతిపెద్ద ఆర్చిపెలాగో ఏది? ఆప్షన్ 1 ఇండోనేషియాలో కనిపిస్తుంది. భారతదేశంలో భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతము? భారతదేశంలో భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతము ఆన్సర్ ఆప్షన్ 1 అండి హిమాలయ పర్వత ప్రాంతాలు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భూకంప తీవ్రతను దేనితో కొలుస్తారు? ఆప్షన్ 1 రిక్టర్ స్కేలుపై. యూరప్లో అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రాంతం ఏది? యూరప్ కాంటినెంట్లో ఆన్సర్ ఆప్షన్ 1 పశ్చిమ భాగంలో ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. భారతదేశంలో అతి పురాతన పర్వతాలు ఏవి? ఆఫ్ కోర్స్ ఆరావళి పర్వతాలు. అతి నవీన పర్వతాలు ఏంటి? హిమాలయాలు. ఓకే, కాకసన్ పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయి? కాకసన్ ఆన్సర్ ఆప్షన్ 2 రష్యా దేశంలో ఉన్నాయి. యూరప్లో పగులు లోయ ద్వారా ప్రవహించే నది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 రైన్ నది. రైన్. ఎడారులు లేని ఖండము ఏది? ఆఫ్ కోర్స్ యూరప్ అండి. యూరప్లో ఎడారులు ఉండవు. నెక్స్ట్, కాకసస్ పర్వతాలకు నల్ల సముద్రానికి ఉత్తరంగా ఉన్న గడ్డి భూములను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 స్టెప్పీలు అంటారండి. ఏమంటారు? స్టెప్పీలు. నెక్స్ట్, రూర్ ప్రాంతం ఏ దేశంలో ఉంది? రూర్ పారిశ్రామిక ప్రాంతం అండి. ఇదంతా కూడా జర్మనీలో ఉంటుంది. నెక్స్ట్ వన్, డోనెట్జ్ పరివానము ఎక్కడ ఉంది? డోనెట్జ్ హరివానము ఎక్కడ ఉందండి? ఇది ఆప్షన్ 1 ఉక్రెయిన్లో కనిపిస్తుంది. నారింజ, నిమ్మ, అత్తి, ఆఫ్రికాట్ల పండ్లు ఏ శీతోష్ణ స్థితిలో పండుతాయి? ఇవన్నీ కూడా సి విటమిన్ ఎక్కువగా అందించేటువంటి ఫలాలండి. సిట్రస్ జాతి ఫలాలు అంటారు వీటిని. ఎక్కడ పండుతాయండి ఎక్కువగా అంటే ఆన్సర్ ఆప్షన్ 1 అండి
మధ్యధరా ప్రాంతంలో ఎక్కువగా పండుతాయి. రష్యాలో ఎన్ని కాలమానాలు ఉన్నాయి? ఆప్షన్ 3 11 ఉంటాయండి ఇక్కడ రష్యాలో. భూమి శీతల ధ్రువం అని దేన్ని పిలుస్తారు? భూమి యొక్క శీతల ధ్రువం అని దేన్ని పిలుస్తారు? ఆప్షన్ 1 ఓకే, వెర్కియాన్స్కీ అనేటువంటి ప్లేస్ని పిలుస్తారు. వెర్కియాన్స్కీ. బాకు నగరంలో ఏ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి? బాకు. ఆప్షన్ 3 అంటే పెట్రో రసాయన పరిశ్రమలు ఎక్కువగా కనిపిస్తాయి. నెక్స్ట్, లెనిన్ గ్రాండ్ ప్రస్తుత పేరేంటి? లెనిన్ గ్రాండ్. ఆప్షన్ 3 సెయింట్ పీటర్బర్గ్ అండి. సెయింట్ పీటర్బర్గ్ నగరాన్ని పూర్వము లెనిన్ గ్రాండ్ అని పిలిచేవారు. నైపర్ నది ఒడ్డున ఉన్న పట్టణం ఏది? నైపర్. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, కైరో. ఓకే, కైరో. ప్రపంచంలో అత్యంత పొడవైన రైలు మార్గం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ట్రాన్స్ సైబీరియా అండి. ఏంటంటే అది ట్రాన్స్ సైబీరియా. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఎస్సి మరియు ఆర్ఆర్బికి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.